సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా తేడా ఉన్నది. ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు నడుస్తుంది, ఒక్క రోజులో ఒక్క పథకం కూడా జనాలకు అందట్లేదు. వాళ్ళకు కళ్ళు కనబడతలేనట్టున్నాయి. ఎందుకు అంటున్నంటే అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఇప్పుడు చేసే పథకాలు ఎట్టున్నాయి అనేది వాళ్ళే గ్రహించాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కనుక వాళ్ళ పేరు ఎక్కడ వెనుకబడిపోతుందో మమ్మల్ని మర్చిపోతారో ప్రజలు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది తప్పించి ఈ ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అంచెలంచెలుగా నెరవేర్చడం జరిగింది. మొన్న కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక ఇంద్రం ఇల్లు కట్టినా నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది మీ అందరూ తెలుసు కదా. ఇందిరా మిల్లు కట్టేది 3,500 ఇస్తున్నామని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నామని రాష్ట్రం అంతా తెలుసు. మరి ఆయన కడతలేడంటే మేము ఏం చెప్పాలి? మా ఊళ్ళో మా స్థానిక మా మన్నంపల్లి గ్రామంలో 55 ఇల్లు ఇచ్చిన మా ఊళ్ళోనే. అది కట్టిల్లు ఇళ్ళకి వెళ్ళి ఒక 3 నెలలు తప్పించి ఇక వాళ్ళు అంటారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టాలి. మరి రాష్ట్రంలో ఉన్న రైతులను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. రైతుల కోసం పాటుపడే నాయకుడే ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే గ్రామాలల్లో కొంచెం రైస్ మిల్ సమస్యలు ఉన్నాయి, కొంచెం అమలు సమస్యలు ఉన్నాయి, కొన్ని బండ్ల సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజల కోసమే పోరాడుతున్నాయి, రైతుల కోసమే పోరాడతాడు. మీకేమైనా పదవి ఉందా? నేను మొన్నటిదాకా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా. ఇంతవరకు ఎంపీపీగా చేసినాం, ఇంతవరకు సింగిల్ విండో చైర్మన్ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అడిగినాం, మరి మనకు రాలేదు, ఇంకోళ్ళకి వచ్చింది. మేము మొత్తం కొత్తగా వచ్చిన వారికి 10 వచ్చింది కనుక ఆ 10ని రద్దు చేయాలి. టీఆర్ఎస్లకు ఇచ్చిన కనుక అది రద్దు చేసి తిరిగి మాకే ఇవ్వాలని చెప్పి సంవత్సరం కింద పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళ భార్య కార్పొరేటర్ ఉంది. ఇప్పుడు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిళ్ళు. మరి మేము 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. మేము మాకు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మంత్రులు, 2 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వం, అనుబంధ సంఘాలు చూస్తే మొత్తం మాకు ప్రపోజ్ చేయడం జరిగింది. నాకు ఇవన్నీ రికమెండ్ చేయడం జరిగింది. పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది, బట్టి విక్రమార్ చెప్పడం జరిగింది. అయినా కానీ ఇక మరి ఏ కారణంగా ఆయనకి ఇచ్చినో తెలియదు. టీఆర్ఎస్ వచ్చిన నాయకులు ఎవరైతే ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి రాజేందర్ రావు, ఆయన ఏ రకంగా తీసుకొచ్చి ఈయనకి ఇప్పించడం మాకు తెలియదు. కానీ మా డిమాండ్ ఏంటంటే రాజేందర్ రావును వెంటనే ఇన్ఛార్జ్గా తొలగించాలి. ఇచ్చినటువంటి ఆకులు నరిసే పదవిని రద్దు చేయాలి. జీవోని రద్దు చేస్తూ తిరిగి కార్యకర్తల మనోభావాలు చూసుకోవాలి. టీఆర్ఎస్లో ఉన్నటువంటి 12 మందిలో 2 కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిళ్ళు. 10 మంది బీజేపీ టీఆర్ఎస్ఎల్ఏ ప్రెసిడెంట్ చూస్తా ఉన్నారు. ఇంకా పార్టీ మారలేదు. దాన్ని ఎంక్వైరీ చేసి రద్దు చేసి తిరిగి మాకు పరిశీలన చేసి ఇవ్వని చెప్పి చెప్పడం జరుగుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.